నిష్ నేను ముందే చాలా ఈవెంట్స్లో చెప్పడం జరిగింది. దిస్ ఫిలిం వుంట్ హ్యావ్ బీన్ డన్ వితౌట్ అమ్మ. అమ్మ ఈ సినిమా యాక్సెప్ట్ చేయకపోతే ఈ సినిమా లేదు. అమ్మ చాలా థ్యాంక్స్. మీరు యూఆర్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక ఎమోషనల్ ఫిలిం అండి ఇది. అంటే ఒక మదర్ సెంటిమెంట్. ఎవరికి మదర్ సెంటిమెంట్ ఉండదు? నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి నా లైఫ్లో. నాకు చాలా సంవత్సరాలు మా అమ్మగారి పుట్టినరోజు తెలీదు. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 13-14 ఇయర్స్ నాకు వచ్చే వరకు మా అమ్మగారి పుట్టినరోజు గుర్తులేదు, తెలియదు అసలు మా ఎవరికి. అలాంటిది ఒక సందర్భంలో అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ప్రతి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ ఆవిడ ఎందుకు పాపం ఎప్పుడు అలా ఉన్నారు అని చెప్పి మా పెద్దనాన్నగారిని అడుగుతాం జరిగింది. పెద్దనాన్న, అమ్మకి ఎప్పుడు అడిగినా అమ్మ నీ పుట్టినరోజు ఎప్పుడంటే ఏముందన్నా తెలియదు అంటారు. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి పెద్దనాన్న, అమ్మ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోరా. కొంచెం మా నిమ్మకూరులో వెళ్ళి అక్కడ ఎవరైనా యూనో అమ్మ కంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఊరిని అడగండి ఎప్పుడు పుట్టారు అంటే సంక్రాంతి రోజు పుట్టారు అని చెప్పన్నారు. మళ్ళీ పెద్దనాన్న పంచాంగాలన్నీ తీసి జనవరి 15 మా అమ్మ పుట్టినరోజు అని నాకు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అమ్మ పుట్టినరోజు ఏ రోజు నేను సెలబ్రేట్ చేయకుండా లేను. అండ్ నాకు కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. నాకు ఒక మదర్ మీద ఎమోషన్ అండి. తల్లిదండ్రులు లేనిదే మనం లేవు. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మనం రుణపడిపో ఉండాలి. వాళ్ళకి ఏ పని చేసినా అది మనం చాలా గొప్ప త్యాగం చేసామనో చాలా ఎక్కువ చేసామో అని అనుకోకూడదు. అది మన బాధ్యతగా తీసుకోవాలి. సో ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అయిన మనిషి మా అమ్మ. ఆవిడ ఉంటేనే ఈ సినిమా జరుగుద్దన్నాను. ఆ దేవుడు చల్లగా చూసుకున్నాడు, ఆవిడ ఒప్పించాడు ఈ కథ ద్వారా. మళ్ళీ